మాటలు. ఎవరితోనైనా మృదువుగా మాట్లాడు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. ఈమె జ్ఞానవంతురాలు కూడా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది. ఈమె జ్ఞానము కలిగి ఇప్పుడు తన భర్తకి వెళ్ళి ఏమంటే ఇలా దావీదు గారు పంపించారంట కదా, భోజనం ఎందుకు పెట్టనన్నారు అని ఈవిడ వెళ్ళి అడిగితే వినే స్థితిలో ఉన్నాడు అక్కడ. మా ఫోన్ పెట్టాను అంటాడా? అన్నాడు. అందుకే ఇప్పుడు మీరేమి నాబాలతో చెప్పకండి, ముందు మనం చేయాల్సిన పని మనం చేసేద్దాం. బుద్ధి కలిగి చేస్తుంది పని. సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి చేస్తుంది. కొంతమంది భర్తకు తగ్గ భార్యలు ఉంటారండి. భర్త ఒక ఆకు చదివితే భార్య 4 ఆకులు చదువుద్ది. ఈ మూర్ఖత్వంలో మూర్ఖులు ఆ స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. భర్త పెట్టనన్నాడు అనుకో, పెట్టమంటే పెట్టం అంతే. మీరేం పెట్టింది ఎక్కడ ఏమైనా ఉందా అంటారు ఒక్కోసారి కొంతమంది భార్యలు. కానీ ఈమె అబీగయీలు అలాగ అనలేదండి. నడవండి, మనం వెంటనే ఆహారం సిద్ధపరిచి ఆయనకి ఎదురు పడిపోవాలి, లేకపోతే చాలా దారుణం, కీడు జరిగిపోద్ది అని వెళ్ళి పాదాలు పట్టుకుని బతిమలాడి